బిజినెస్ ట్రిబ్యునల్ ఏదైతే ఉందో ఈ రెండు ట్రిబ్యునల్స్ దీని మీద వేసినారు ఈ రెండు అంశాల పట్ల. కానీ ఇంతవరకు కూడా కృష్ణా వాటర్ విషయంలో కొంత నికర జలాలు ఏంటి, అదేవిధంగా వరద జలాలు ఏంటి, దాని మీద కొంత డిస్ప్యూట్స్ అన్ని కూడా కొంత తొలగిపోయినాయి. వాస్తవానికి తెలంగాణ ఉద్యమ సమయంలోనే కొంత కృష్ణా వాటర్ విషయంలో, గోదావరి వాటర్ విషయంలో మాకు కావాల్సినటువంటి ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కేటాయింపు జలాలు ఏంటి, ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాతకి పునర్విభజన చట్టంలో తెలంగాణకు రావాల్సిన వాటా ఎంత, ఆంధ్రాకు రావాల్సిన వాటా ఎంత అనే అంశం మీద ఇంకా స్పష్టత రాలేదు. ట్రిబ్యునల్స్ ఇంకా సరైన తీర్పు లేదు. కాబట్టి ప్రధానంగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీగా తెలంగాణ వాదన ఏంటంటే ఏపీ పునర్విభజన చట్టానికి సంబంధించి ఏదైతే ఉందో గోదావరి కృష్ణా బోర్డుల అనుమతి లేదు కాబట్టి ఇలా బనకచర్ల ప్రాజెక్ట్ ఏదైతే మీరు ప్రారంభిస్తా ఉన్నారో దాని మీద అపెక్స్ కౌన్సిల్లో చర్చ లేదు, అదే అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేదు, అదేవిధంగా గోదావరి రివర్ బోర్డు సంబంధించినటువంటి అనుమతి లేదనే అంశాన్ని స్పష్టంగా చెప్తా ఉంది. మీరైతే 200 టీఎంసీలు ఇలా వరద జలాలని మేము వాడుకుంటామని అంటున్నప్పుడు వరద జలాల అంశం ఏమైనా తేలిందా? అసలు గోదావరి బోర్డు అనేది వరద జలాలకు ఇన్ని 3000 వస్తాయి, 2000 వస్తాయి అంటే ఎన్ని వస్తాయనే తెలియదు. వచ్చినప్పుడు దాని వాటా ఏంటి? అసలు 65% ఇంతకుముందు వి ప్రకాష్ గారు చెప్పినట్టు 65-35 ప్రకారం ఏదైతే ఉందో ఆ ప్రకారం ఈ వరద జలాలను ఏమన్నా కేటాయింపులు జరిగినాయి. అప్పుడు ఒకవేళ వరద జలాల్లో కూడా కేటాయింపులు జరిగినప్పుడు ఏపీ ఉపయోగించుకుంటే తెలంగాణకు వచ్చిన నష్టమే ఉంది. తెలంగాణ వాటా తెలంగాణకు వస్తుంది వరద జలాల్లో, ఏపీ వాటా ఏపీ వస్తుంది. కానీ ఈ కేటాయింపులు లేకుండా, ఎఫ్ఎక్సీ కౌన్సిల్ నిర్ణయం లేకుండా, బోర్డుని అనుమతి లేకుండా ఏదైతే మీరు 200 టీఎంసీని తోడుకపోదాం అనుకుంటా ఉన్నారో దాన్ని భారత రాష్ట్ర సమితిగా మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. సార్ ఇలా 100% ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ఏదైతే మాట్లాడిన అంశం ఏదైతే ఉందో ఖచ్చితంగా కూర్చుందాం, మాట్లాడుకుందాం, పరిష్కరించుకుందాం అనే వాదనని డెఫినెట్ గా భారత రాష్ట్ర సమితిగా మేము కూడా స్వాగతిస్తా ఉన్నాం. కానీ అదే క్రమంలో గతంలో కూడా మీరేమో స్వాగతిస్తా ఉంటున్నారు కాదు, మీరేమో స్వాగతిస్తా ఉంటున్నారు. హరీష్ రావు గారు ఏమో నువ్వు తెలంగాణను తీసుకెళ్లి ఏపీకి రాసేస్తావా అని నేను సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. సార్ అంటే రేవంత్ రెడ్డి గారు ఏదైతే 1500 అనేది చెప్పిరో దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే 968 టీఎంసీలు ప్రత్యక్షంగా బోర్డు మాకు తెలంగాణకు కేటాయించింది వాటర్ ని. మరి అదేవిధంగా 1950 వరకు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 3000 టీఎంసీలు ఒకవేళ వరద జలాలు ఉన్నట్టయితే 1950 టీఎంసీలు గోదావరి జలాలు తెలంగాణకు వస్తాయన్నాడు. అంటే సుమారు చూడండి 1950 ఎక్కడ, మీరు ఒప్పుకున్న 1000 ఎక్కడ. కాబట్టి 1000 ఎట్లా ఇస్తావు అనే దాని మీద బీఆర్ఎస్ పార్టీగా హరీష్ రావు గారు నేను చెప్పిన వాదన కరెక్టే. మొన్న కాదు అఖిలపక్షం పెట్టారు, మరి అప్పుడు ఎందుకు చెప్పాలా? మీరు వాకౌట్ ఎందుకు చేసి బయటకు వచ్చారు? ఆ రోజు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మాట్లాడే అంతా కూడా కేసీఆర్ ఏదో తప్పు చేసినట్టు, కేసీఆర్ వరద జలాల గురించి కానీ, నికర జలాల గురించి కానీ, గోదావరి బోర్డులో కానీ కేంద్ర ప్రభుత్వంతో, కేంద్ర మంత్రులతోటి ఎవరితోని వాదించలేదనేటువంటి అంశం ఏదైతుందో దాన్ని పొలిటికల్ యాంగిల్ లో తీసుకెళ్తే వచ్చేసారు బయటికి రవిచంద్ర గారు. సార్ అఖిల పక్షాన్ని సార్ రిషి గారు, రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అఖిల పక్షాన్ని ఏర్పాటు చేసింది. అఖిల పక్షంలో భారతీయ జనతా పార్టీ ఎంపీలు పాల్గొన్నారు, బీఆర్ఎస్ పార్టీ నుంచి మా వద్దిరాజు రవిచంద్ర గారు పాల్గొన్నారు, అసదుద్దీన్ ఓవైసీ వచ్చారు. ఆ చర్చలో జరిగే క్రమం ఏంది? అసలు ఇప్పుడు బనకచర్ల ప్రాజెక్ట్ ని ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదించింది, ఆల్రెడీ అనుమతులు తీసుకునే ప్రయత్నం చేస్తా ఉంది. కరెక్టే, కానీ దీనికి అసలు మొదట అది ఎవరు అని అది కదా చెప్పారు, కేసీఆర్ గారే కదా 2016లో ఒప్పుకున్నారు అని చెప్పి. నగర వెళ్ళినప్పుడు ఆయన ఏమన్నారు, అసెంబ్లీలో ఏమన్నారు, జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ కలిసినప్పుడు ఏమనుకున్నారు, అవన్నీ కూడా చెప్పుకొచ్చారు ముఖ్యమంత్రి. మరి అది దాటేస్తున్నారు మీరు. సార్ నేనేమంటే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏ ప్రతిపాదన అయితే పెట్టారో ఆ రోజు కేసీఆర్ గారు అన్నదమ్ములుగా విడిపోయినాం. ఇవాళ ఇప్పుడు మీరు ఇంతకుముందే మీరు చెప్పినారు ఓపెనింగ్ రిమార్క్స్ సంబంధించి హిందూ జలాల విషయంలో కావచ్చు, ఇతర రాష్ట్రాల విషయంలో అనేక రకాల నీటి ఒప్పందాలు ఉన్నవి. ఆ ఒప్పందాల ప్రకారం రాష్ట్రాలు కొనసాగుతా ఉన్నవి. ఎందుకు తెలంగాణ ఏపీ మధ్యన పంచాయతీ ఎందుకు అనే అంశం ఏదైతే మీరు మాట్లాడిరో, నిన్న ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిరో ఆ ప్రతిపాదనే కేసీఆర్ గారు చేసినారు. చేసే క్రమంలో ఏం చెప్పినారు, మాకు రావాల్సిన వాటా విషయంలో మీరు డెఫినెట్ గా మేము అర్థం కదా సార్, 968 టీఎంసీలు ఏదైతే మాకు రావాల్సిన వాటా ఉందో ఆ రావాల్సిన వాటతో పాటుగా నికర ఏదైతే వరద జలాల్లో మీరు 200 టీఎంసీలు ఎత్తుకపోతామంటున్నారు కదా, తోడతామంటున్నారు కదా, మరి 3000 పోతా అనుకోండి, 300లో మాకు వచ్చే వాటా ఏంది? అది కేటాయింపు చేయాలని తేల్చాలి కదా. అది తేల్చకుండా అపెక్స్ కౌన్సిల్ నిర్ణయం లేకుండా, మీరు గోదావరి బోర్డు సంబంధించినటువంటి అనుమతులు లేకుండా మీరు ఊరికనే 80,000 కోట్లు ప్రతిపాదించేసి 200 టీఎంసీలు తోడకపోతామంటే భారత రాష్ట్ర సమితిగా ఈ గతంలో ప్రతిపక్ష పార్టీగా, గతంలో అధికారం చెలాయించిన పార్టీగా మా వాదన మేము లేపుతాము. మా ఉద్యమమే. సరే మాట్లాడదాం, ఒక చిన్న బ్రేక్ తీసుకుంటా కాంగ్రెస్ వెర్షన్ తీసుకున్న తర్వాత. అంటే గతంలో